నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడే విధంగా భారతదేశం యొక్క శక్తి ప్రపంచ దేశాలకు తెలుస్తూ ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి దౌత్యపరమైన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా ఆయా దేశాలతో మాట్లాడుతూ భారతదేశానికి చమురు మరియు గ్యాస్ను యుద్ధ రంగంలో నుంచి, తీవ్రమైన యుద్ధంలో నుంచి క్షేమంగా ఓడలను మనం చూసుకుంటే ఇండియాకు తీసుకొని వస్తూ ఉన్నారన్నమాట. వివరాల్లోకి వెళితే, సముద్ర రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడినప్పటికీ మరో 2 భారతీయ ఎల్పిజి ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. BWTYR మరియు BWELM అనే ఈ నౌకలు సుమారు 94,000 టన్నుల ఎల్పిజిని ముంబై మరియు న్యూ మ్యాంగుళూరుకు తీసుకువెళుతూ ఉన్నాయి. ఇప్పటికే మరో 4 భారతీయ ట్యాంకర్లు దాటి వెళ్ళగా 485 మంది భారతీయ సిబ్బందితో కూడిన 18 నౌకలు గల్ఫ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఆధారపడిన ప్రధాన ఎల్పిజి దిగుమతిదారు అయిన భారతదేశం సరఫరాకు అంతరాయం కలగకుండా గ్యాస్ నియంత్రణను కఠినతరం చేస్తూనే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ రెండితోనూ సత్సంబంధాలు సమతుల్యం చేసుకుంటూ వెళుతూ ఉందన్నమాట. అట ఇరాన్కు మద్దతు ఇవ్వకుండా, ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వకుండా, ఇరాన్కు బియ్యము, కూరగాయలు, ఆహార పదార్థాలు, మందులు, మెడిసిన్స్ అన్ని సరఫరా చేస్తూనే ఇజ్రాయిల్తో మాట్లాడుతూ, ఇజ్రాయిల్తో మిత్రదేశంగా ఉంటూ, ఇరాన్తో మిత్రదేశంగా ఉంటూ తమ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్మూజ్ జలసంధిని భారతదేశం విజయవంతంగా వాడుకుంటూ ఉంది. భారతదేశానికి సంబంధించిన నౌకలు ప్రస్తుతం హార్మూజ్ జలసంధిని క్రాస్ చేస్తూ ఉండడంతో ఎటువంటి యుద్ధంలోనైనా సరే కానీ, ఏమి జరిగినా సరే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన దౌత్యపరమైన వ్యూహాల ద్వారా, ఐడియాల ద్వారా, ప్లాన్ల ద్వారా భారతదేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన వ్యూహాలు రచిస్తూ ఉన్నారని చెప్పి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.